సంవత్సరం ఉగాది నుంచే మొదలవుతుంది. రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భాషా సాంస్కృతిక దేవాదాయ తెలుగు యూనివర్సిటీ తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. వేడుకల్లో భాగంగా కవులు కళాకారులను సత్కరించారు సీఎస్. పంచాంగాలతో పాటు కొన్ని గ్రంథాలను ఆవిష్కరించారు. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు మహంతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జయనామ సంవత్సరం ఉగాది మహోత్సవానికి వచ్చేసిన ప్రేక్షకులకు, పౌరులకు, అధికారులకు, కవులకు, కళాకారులకు అందరికీ జయనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి తొలి పండుగ ఉగాది, కొత్త సంవత్సరం ప్రారంభం ఉగాది. వేడుకల్లో పాల్గొన్న పండితులు భవిష్యత్ గురించి వివరించారు. ఈ ఏడాది వర్షాలు భారీగా కురుస్తాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందన్నారు. మేఘాధిపతి రవి అవటం చేత ఆంధ్ర రాష్ట్రము అంతా కూడాను చక్కగా విరాజిల్లుతుంది. వర్షాలు, పంటలు బాగా సమృద్ధిగా ఉంటాయి. ఆధ్యాత్మికవేత్తలు తమ చక్కటి ఆధ్యాత్మిక భావన ప్రపంచంతో దేశంలో శాంతి 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 తత్వాన్ని ఎక్కువగా ప్రసాదింపజేయడానికి అనువుగా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి హాజరైన జనం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నారు.